ఈరోజు మా అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం కాబట్టి మాకందరికీ చాలా వేడుక, ఒక పండగ లాంటి వాతావరణం. అందుకోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమము చేయాలని చెప్పి చేయడం జరుగుతుంది. కాబట్టి మా పార్టీ స్పష్టంగా, ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేయడం బాగోదని చెప్పి, కేకులు కోయడం ఇలాంటివి బాగోదని చెప్పేసి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే ప్రతి పని ప్రజలకు ఉపయోగపడాలి నా బర్త్డే సందర్భంగాని మా పార్టీ అధినేత అభిలషించడం. దానికి పార్టీ వచ్చేసి ఏవైతే వైద్యశాలలు ఉన్నాయో ప్రభుత్వ వైద్యశాలలు, అందులో పేషెంట్లకు ఉపయోగపడే విధంగా బెడ్లు, తర్వాత ఫ్రూట్స్ వాళ్ళకు ఇవ్వమని చెప్పినందున ఈరోజు కదిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో కదిరి ప్రాంతీయ వైద్యశాల నందు మేమందరము కేక్ కటింగ్ చేసి అందరికీ బ్రెడ్లు, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము మా అధినేతకు ఆయన ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాడు. కాబట్టి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలతో ఆయన 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన సేవలు మున్ముందు ఇంకా కొనసాగాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఈరోజు ఒక పండుగ దినం. ఎందుకంటే జన సైనికుల ఆరాధ్య దైవమైన మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం. ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి ఇక్కడ రోగుల యొక్క సమస్యలు కూడా విచారించి వాళ్ళకు ఉపయోగపడే ఫ్రూట్స్, బ్రెడ్ అవన్నీ పంపిణీ చేసి ఈ యొక్క పండుగ దినాన్ని మేము అందరితో కలిపి జరుపుకుంటున్నాం. ఈ యొక్క జనసేన అధినేత యొక్క ఆశయమైన పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే విధంగా ఈ యొక్క పండుగ దినం మేమందరూ ప్రతిజ్ఞ చేసుకుంటూ ఈ యొక్క శుభదినం నుంచి కూడా మేము ఎప్పుడూ కూడా పేదల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతమైన జీవితాల కోసం పనిచేస్తామని మేము హామీ ఇస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే. ఈ దినము మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హీరో, డైరెక్టర్, రచయిత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత గారి జన్మదిన సందర్భంగా మన కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారి ఆధ్వర్యంలో కదిరి గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్, బ్రెడ్ అది పంచడమైనది. ఇందు మూలంగా మా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమైనది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆయన పుట్టిన సందర్భంగా హాస్పిటల్ పాలు, బ్రెడ్లు అందరికీ 10 మందికి అందరికీ ఉపయోగించి ఆ దేవుని వల్ల ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కదిరి నందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రూట్స్, బ్రెడ్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ దేవుడు ఎల్లవెల్లైనా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యాలు, సంతోషాలను కలిగేందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్యూచర్లో మరిన్ని విజయాలు అందించి ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ముద్దుల తమ్ముడు మన మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం, అలాగే అన్నదాన కార్యక్రమం, సేవ కార్యక్రమం భాగంగా అందరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.
మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అందరికీ శుభదినం, శుభసూచికం. ఇలాంటి ఎన్నో కార్యక్రమం చేసి మన రాజధానికి వన్నీ తీసుకోవాలని మన అభిమానులందరూ ఎంతో శాశ్వతంగా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై జై పవర్ స్టార్. నా పేరు అశోక్ కుమార్. నేను రాయదుర్గం లోకాలు. నేను ఫోటోగ్రాఫర్ అండ్ మూవీస్లో కూడా వర్క్ చేసిన సినిమా ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ అభిమానిని. పవన్ కళ్యాణ్ సార్ పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి పుట్టినరోజుల కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అన్న కోసము. అన్నను కూడా కలాలని కొన్ని రోజుల నుంచి ఆలోచనలో ఉన్నారు. రక్తదానం కూడా చేశాను ఈరోజు. ఒక 6 years నుంచి చేసుకుంటూ వస్తూ మరి ఇప్పుడు ఒకసారి చేస్తున్నా. ఇలాంటి బర్త్డే రోజులు ఎన్నో జరుపుకోవాలని అన్నయ్య కోరుతున్నా. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన. ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రాయదుర్గంలో అనేక వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో 9:30 కార్యక్రమం జరిగింది. తర్వాత బ్రెడ్లు, పండ్లు పంచడం జరిగింది. తర్వాత బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీ విశ్వదేవరాయ విగ్రహం దగ్గర కేక్ కటింగ్, అన్నదానం భారీ ఎత్తులో జరుగుతూ ఉంది. మీ పేరు? మహాకూటమి సభ్యుడైన జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నాయకులు బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన పాత బస్ స్టాండ్ దగ్గర కేక్ కూడా కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలోనూ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మహాకూటమిలో సభ్యుడే ఉండి రాష్ట్రంలో పలు సమస్యలపైన గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాగా
భయంకరంగా పోరాడి పార్టీ రావాలా మహాకూటమి గెలవాలనే ఉద్దేశంతో అహర్నిశలో కృషి చేయడం జరిగింది. అందుకోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ గారి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజానాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన్మదినోత్సవం రాయదుర్గంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ హాస్పిటల్ డొనేషన్లు దానికి భారీ సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చినారు. స్వచ్ఛంగా అందరూ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా స్వచ్ఛంగా అందరూ వచ్చి రక్తదానం ఇవ్వడం జరిగింది. ఆయన జన్మదిన సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని జరుపుకున్నాము. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మా పుట్టపర్తి నియోజకవర్గం జన సైనికులందరి తరపున, పుట్టపర్తి ప్రజల తరపున మా నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ శుభ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో డొక్కా సీతమ్మ వారి స్ఫూర్తితో, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి స్ఫూర్తితో ఈరోజు పుట్టపర్తి పట్టణంలో వెలిసిన అన్నా క్యాంటీన్లో ప్రజలందరికీ ఉచిత భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను మా జన సైనికులందరూ ఇందుకు సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్క జన సైనికుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా అధ్యక్షుల వారికి జన్మదిన శుభాకాంక్షలు. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు సందర్భంగా 55వ జన్మదినాన్ని జరుపుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి మా పుట్టపర్తి జన సైనికులందరి తరపున కూడా బర్త్డే విషెస్ తెలియజేస్తూ, అలాగే ఇంకా మరెన్నో పదవులు అధిరోహించాలని చెప్పి దేశం మెచ్చిన నాయకుడు, జనం మెచ్చిన నాయకుడు అవ్వాలని, దేశంలో అత్యున్నత పదవిని కూడా ఆయన ఖచ్చితంగా అధిరోహిస్తాడని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టపర్తి జన సైనికులు. ముందుగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేత వారికి 54వ పుట్టినరోజు తెలియజేస్తున్నాం. పుట్టపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి కుర్చీ కేంద్రం నుండి ఈ సందర్భంగా మన అధ్యక్షుల వారు 2 రోజుల కిందటే మేము వైజాగ్లో కలవడం జరిగింది. అంటే వారు పార్టీని కానీ కూటమిని కానీ చాలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చాలా అద్భుతమైన భావాలతో వారు ఇదే విధంగా ఇంకో 10 ఏళ్ళు మన కూటమిలో ఉండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన మాకు సూచించారు. అలాంటి నాయకుడు మన రాష్ట్రాన్ని నిన్న అప్పుల్లో కూడా మనం ఈ దిగ్విజయంగా నడపడానికి నిధులు తెప్పిస్తూ చాలా ముందుగా అడుగులు వేస్తున్న మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు నిండి 100 ఏళ్ల పాటు ఆరోగ్యాలతో ఉండి మమ్మల్ని ఇంకా ముందు ప్రధానాలు తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నాము. ఒక ఐటీ ఉద్యోగిగా ఉండి
రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని నాలాంటి వ్యక్తికి ఏంటి మన పుట్టపర్తి నియోజకవర్గ మార్కెట్ చైర్మన్గా ఇచ్చారు. వాళ్ళకి ముందుగా మేము పదబంధం తెలియజేస్తూ, ఎందుకంటే రాజకీయంగా ఎటువంటి అనుభవం లేని మాలాంటి వాళ్ళని యువతని రాజకీయాలు తెప్పించి కొత్త వరవడులు మమ్మల్ని సృష్టిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో మమ్మల్ని బాగా చేస్తున్నారు. వారికి మేము జన్మాంతరము కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల కేంద్రంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆయన ఈ 54 సంవత్సరాలలో చేసినటువంటి సేవా కార్యక్రమాలతో పాటు మిగిలిన నిండు నూరేళ్లు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయన వెంట జన సైనికులుగా మేమంతా ఉండి ఆయన కోసం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయనకు మరింత దేవుడు ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ జై జనసేన. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువాడు ఎక్కడున్నాడో అక్కడ ప్రతి చోట ఆయన జన్మదిన సందర్భంగా ఆయన చేసే మంచి కార్యక్రమాలతో పాటు ఆయన ఆ మార్గంలో మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ తాడిపత్రి నియోజకవర్గంలో 2014 సంవత్సరం నుంచి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు ఇలా చేస్తూ వచ్చాము, చేస్తూనే ఉంటాము కూడా. ఆయన మార్గంలో లాగా నడుస్తాము. రాబోయే కాలంలో ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకు మరింత అత్యున్నత పదవులకు ఆయన ఎదిగి ఈ దేశానికి రాష్ట్రానికి సంబంధించిన మరెంతో మంచి పనులు చేసి ఈ దేశం గర్వించదగ్గ తెలుగు బిడ్డగా అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తాడిపత్రికి సంబంధించి జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క బ్లడ్ క్యాంప్ సంబంధించి జయప్రదం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. అన్ని కలిసి ఉన్నాయేమో లోపల కలవట్లేదా? నేనా యాడికి ఏం అన్ని కట్టినావు? ఇంకా కట్టుకొని ఉన్నావా?